UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 మీరు ఎక్కువ బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, దేనికోసం? అందం కోసము. మేము ఎందుకంటే మేము ఇట్లా చేంజ్ అయింది దానికోసమే. మాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కదా. అందంగా ఉండాలి, లేడీస్ కంటే బాగుండాలి, లేడీస్ కంటే పెద్ద హెయిర్ ఉండాలి, లేడీస్ కంటే ఇంకా బాగుండాలి అన్నట్టు. ఇప్పుడు లేడీస్ లాగే ఉండాలి మేము అన్నట్టు. సో ఇప్పుడు చెప్పారు కదా ఇందాకలా, చాలా రకాల ప్రొఫెషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు అని చెప్పి. అవును. సో అలా వచ్చిన వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? నా లైఫ్లో అయితే ఒకసారి మేము స్టూడెంట్స్ ఫస్ట్ నేను స్టార్టింగ్లో వర్క్ చేసినప్పుడు మేము స్టూడెంట్స్ మా ఇంట్లో ఎవరు లేరు, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, ఇంత వెళ్దామంటే సరే అని నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. నాంపల్లి దగ్గర ఒక పాత ఇల్లు ఉండేది, అలా తీసుకెళ్ళి మాకేం తెలుసు, మేము హైదరాబాద్కి కొత్త అప్పుడు ఒక 4 years బ్యాక్. అయితే అక్కడికి వెళ్ళాక 6 members అయిపోయారు. 6 members అయిపోయి మా దగ్గర డబ్బులు తీసుకొని చాలా వేధించారు. చాలా అంటే చాలా చాలా బట్టలల్లా చింపేసి అట్లా చేస్తారు. అది నేను బాధపడిన రోజు అంటే అదే ట్రాన్స్జెండర్స్లోకి వచ్చి. సో మీరు కంప్లైంట్ అలాంటివి ఏం చేయలేదు? మా కంప్లైంట్స్ పోలీసులు అయితే తీసుకోరండి. 100% చెప్తున్నాను. ఎవ్వరు ఇప్పుడు మాది ఇబ్బంది ఉంది అంటే ఏ పోలీస్ ముందుకు రాడు, రాడు. ఇప్పుడు సొసైటీలో ఏమైనా ట్రాన్స్జెండర్ తో ప్రాబ్లం ఉందంటే ఎమ్మటే వచ్చేస్తారు. అట్లా సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. మేము ఇక వాళ్ళతో మామూలుగా మీరు బయట చాలా చూస్తూ ఉంటాను. ఎలా అంటే మీ మీద జరిగిన మర్డర్ అటెంప్ట్స్ ఉంటాయి, తర్వాత రేప్ అటెంప్ట్స్ ఉంటాయి. ఇలా చాలామంది అక్యూజ్డ్లు కావాలనే చేసి అసలు ఎవరేమనరు కదా అనే ధైర్యంతో తిరుగుతూ ఉంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ చేయలే, మేము రేపు చేస్తామేమో. ఇవాళ నీది, రేపు నాదేమో. అవునా కాదన్న? ఇప్పుడు ఇవాళ నువ్వు మమ్మల్ని కొడతావు, నువ్వు నన్ను 10 దెబ్బలు కొడితే నేను 1 దెబ్బ కొట్టలేనా నేను? అంతే రేపు అంతే జరిగింది. ఇవాళ మేము తక్కువ ఉన్నాము, రేపు మేమే ఎక్కువైతామేమో హైదరాబాద్. ఆ రోజు నువ్వు దొరకవా, ఆ రోజు మేము ఏమనమా? మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను. ఇష్టమైన హీరో ఎవరు? నాకు అల్లు అర్జున్. ఎందుకు? సినిమాలు బాగుంటాయి కానీ యాక్టింగ్ అని. సో మీకంటూ ఒక క్రష్ అని ఉంటుంది కదా, ట్రైన్లలో పడుకున్నప్పుడు వచ్చి చప్పట్లు కొట్టి డబ్బులు అడిగి తీసుకుంటారు. సో అప్పుడు కొందరు కావాలనే నటిస్తారు కదా, అంటే మమ్మల్ని చూసి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. సో అది మీకు తెలిసిపోద్దా ముందే? తెలిసిపోతుంది. ఓకే, అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు మీరు? తీసి ఇవ్వు నాన్న అని అడుగుతాను. నేను ఇప్పుడు దాకా ట్రైన్లకు వెళ్ళలేదు, తీసి ఇవ్వమని అడుగుతాం. ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టాము. తీసి ఇవ్వని అంత సౌమ్యంగా ఏ ట్రాన్స్జెండర్ అడగలేదు, అడగరు కూడా. వాళ్ళు ఏమేమి చేస్తారో చెప్తాను నేను కావాలంటే. చేరెత్తేస్తారు, బాత్రూమ్ తీసుకెళ్లిపోతారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. అందరు అలా ఉండరు కదన్నా. ఇప్పుడు డబ్బులు ఇద్దాం అనుకుంటే మొత్తం లాగేస్తారు. సో ఏమనంటే పూజ చేస్తాం అంటారు. సో మొత్తం బ్లాక్ మెయిలింగ్ నడుస్తుంది. సో ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అలా కాకుండా కొంచెం మంచిగా ఉంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి కదా. యాక్సెప్ట్ చేయరండి. మేము ఇలా రోడ్ మీద నడుస్తుంటే అమ్మో ట్రాన్స్జెండర్స్, అమ్మో కొజ్జులు, అమ్మో హిజ్రా, అమ్మో చెక్కగలు, అమ్మో మాడగలు, చాలా అనరాని మాటలతో మమ్మల్ని అంటారు, కించపరుస్తారు. ఇంకెలా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మమ్మల్ని? చెప్పండి, మీరే ఒక మాట చెప్పండి. లేడీస్ ఉన్నా కూడా అమ్మో అని మేము ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటే భయపడి అక్కడికి వెళ్ళిపోతారు. అది మరి నటించడమో, అది కావాలని చేస్తారో, లేకపోతే అది నిజంగా భయపడతారో తెలియదు. సో ఇప్పుడు మీరు చాలా పేర్లు చెప్పారు కదా, రకరకాలు అంటే ట్రాన్స్జెండర్నే రకరకాలుగా పిలుస్తారండి. అవును. సో ఈ తేడా ఏంటి అసలు? అంటే అది ఒక హేళన చేసి మాట్లాడడం అన్నా. మాకైతే గౌరవంగా హిజ్రాస్, ట్రాన్స్జెండర్స్ అని పిలిస్తే ఓకే. మాడగాళ్ళు, చెక్కగాళ్ళు, పువ్వుగాళ్ళు, ఏదేదో పేర్లతో పిలుస్తారు. మీకు కూడా గవర్నమెంట్ కొన్ని పథకాలు పెట్టింది. సో అవి అప్లై చేసుకొని కొంచెం మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటే అయిపోద్ది కదా. అవి ఎందుకు ట్రై చేయరు? ఇప్పుడు ఇలా మాస్ మీరు ప్రాస్టిట్యూషన్ అంటున్నారు, తర్వాత బెగ్గింగ్ అంటున్నారు, ఇవి కాకుండా చాలా ఉన్నాయి ట్రాన్స్జెండర్. ట్రై చేస్తున్నారు చాలా మంది. మీరు చేయరా? నేను షూటింగ్స్ కి ట్రై చేస్తాను కదా. నాకు ఇట్లా జాబ్స్ మీద, గవర్నమెంట్ జాబ్స్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తారు కదా. మాలో మొన్ననే ఒక 4 కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు చాలా మంది బయట సర్వే అవుతున్నారు మీలాగా. సో వాళ్ళకంటూ పెద్దగా తలతోక ఫ్యామిలీ సపోర్ట్ ఇవేమి ఉండవు.
సో అలాంటి ట్రాన్స్జెండర్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? రేపు పొద్దున్న ఏదైనా అయ్యింది, యాక్సిడెంటో లేదంటే ఏదైనా ప్రాబ్లమో, లేదంటే మీరు అన్నట్టు ఒక 4-5 కలిసి అటాక్ చేయడం, వాళ్ళు ఎవరికెళ్ళి చెప్పుకోవాలి? ట్రాన్స్జెండర్స్కి వచ్చే చెప్పుకుంటారు కదన్నా. ఆహా. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా దగ్గర ఒక పిల్లగాడు వచ్చి నాకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంది, నేను మీ దాంట్లో కలిసి మేము ఫస్ట్ అయితే వద్దనే చెప్తాము. నాన్న మా లైఫ్ ఖరాబ్ అయింది, నువ్వు మీ మమ్మీ డాడీతో మంచిగా ఉండి జాబ్ చేసుకోని చెప్తాము. వాళ్ళు కాదు కూడదు మాట వినకపోతే అప్పుడు నేను గురువుని అవుతాను. అబ్బాయికి ట్రాన్స్జెండర్కి నేను గురువుని అవుతాను. ఒక తల్లి ఉంటుంది, ఒక అమ్మరిస్తూ ఉంటుంది. తనకి ఏమైనా కూడా మా ఇద్దరికి వచ్చి చెప్పుకోవాలి, మేము చూసుకుంటాము. అట్లా కొంతమంది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎప్పుడైనా సడన్గా చచ్చిపోతే మేమే కాల్ చేస్తాము. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ని పాతి పెట్టరా? పాతి పెట్టాము, కాల్ చేస్తాము, పాతి పెడతాము, ఏదో సంథింగ్. మీరు ఎక్కువ పూజలు చేస్తారు కదా, మీకు కూడా నార్మల్గా అందరు ఎలా చేస్తారు, మీరు కూడా అలానే చేస్తారా? అలానే లేదంటే చేస్తాము. కొంచెం డిఫరెంట్గా చేస్తారని విన్నాను. డిఫరెంట్గా ఏం లేదు. పూజలు ఎక్కువ చేసేది శివశక్తులు అంటారు కదా, శివశక్తులు వాళ్ళు చేస్తారు. ఉమ్, శివశక్తులే ట్రాన్స్జెండర్లుగా మారి ఉమ్. వాళ్ళు ఇప్పుడు శివశక్తులే వాళ్ళు పూజ చేస్తారు. మేము ఎప్పుడైనా ఫ్రైడే అట్లా మా ఇంట్లో. సో శివశక్తులు ట్రాన్స్జెండర్స్లో రకాలు ఉంటారా? అవును. ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలంటే శివశక్తులు ఉంటారు, ఉమ్. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, అంతే. అంతే. చాలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వింటుంటే. మీకు ఎవరికైనా సడన్గా అప్పులు కావాలన్నా మామూలుగా ఎవరెవ్వరు కదా, మీకు అలా ఉంటుందా? మేము ఇచ్చుకుంటాం కదా, ఏమైనా అవసరాలకు ఉంటే ఇచ్చుకుంటాం. ఒక ట్రాన్స్జెండర్ మీ ప్రొఫెషన్లో ఉంటూ, అంటే ఇప్పుడు మీరు చేస్తూ నెలకు ఎక్కువ సంపాదించే అమౌంట్ ఎంత ఉంటుంది? 60,000 70,000. అంత సంపాదిస్తారా? సో ఏంటి బెగ్గింగ్ చేసుకుంటూ? బెగ్గింగ్ సెక్స్ వర్క్ వాళ్ళు ఎక్కువ చేస్తారన్న. ఒక నైట్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 2,000 3,000 వస్తుంది. అంత తక్కువ? డైలీ 2,000. సాఫ్ట్వేర్ సంపాదిస్తలేడు, నెలకు 60,000 వస్తాయి కదా. లేదు, కొంతమంది చాలా హెవీగా సంపాదిస్తారు. అదంతా ఫేక్. అంత సంపాదిస్తే మేము అంబానీలు అవ్వాలి కదన్న. తాగుతారని విన్నాను. తాగుతారు, డ్రింక్ చేస్తారు. సో మరి అమ్మాయిలా అవ్వాలనుకున్న వాళ్ళు తాగడం, అమ్మాయిలు ఎందుకు తాగలేరు? అంటే అందరూ తాగరు కదా. ఎందుకు? మేము కూడా అందరం తాగం కదా. మీరు తాగారు ఎప్పుడైనా? నేను డ్రింక్ చేస్తారు. ఏ బ్రాండ్ తాగుతారు? బియర్స్ తాగదు. బియర్. అది కూడా ఎప్పుడో ఒకసారి ఏమన్నా డిప్రెషన్ ఉన్నప్పుడు తాగు. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? అదే మీకు ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్ ఫస్ట్ ఫ్యామిలీ వల్ల వస్తుంది, తర్వాత లవ్ మ్యాటర్. లవ్ కూడా ఉంటుందా? అంటే మీరు ఎవరినైనా లవ్ చేస్తారు అంటే ట్రాన్స్జెండర్ లోనేనా, లేదంటే అబ్బాయిని లవ్ చేస్తారు? అబ్బాయిని లవ్ చేస్తాము. ఇప్పుడు అమ్మాయిలుగా మేము మారుతాం కదా, మేము అబ్బాయిని లవ్ చేస్తాం. నేను అట్లా ఒక అబ్బాయిని 3 years లవ్ చేశాను, మా ఇద్దరికి బ్రేకప్ అయింది. ఆ డిప్రెషన్ వల్ల తాగుతూ ఉంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని